కేఎస్ఆర్ ప్రొడక్షన్స్, కేఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత కాసం శైలజారెడ్డి, రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్నారెడ్డి, యూట్యూబర్, స్మార్ట్ సినీ నటుడు ఆర్ఎస్ నందాల హాజరయ్యారు. కరీంనగర్లోని వాణివికేతన్ స్కూల్ ఆవరణలో కేఎస్ఆర్ ప్రొడక్షన్స్, కేఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్స్ లలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ఘనంగా సత్కరించారు. తమ యూట్యూబ్ ఛానల్స్ 2024లో ప్రారంభించబడి 3 పాటలు, 49 లఘు చిత్రాలు నిర్మించామని శైలజారెడ్డి అన్నారు. తమ 50వ లఘు చిత్రంగా కామాంధుల చేతుల్లో బలైపోయిన ఒక ఆడపిల్ల ఇతివృత్తంగా సాగే సుభద్ర అను చిత్రాన్ని నిర్మించామని చెప్పారు. జనవరి 6వ తేదీ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని సిరిసిల్ల జడ్జ్ జయశ్రీ, కాంగ్రెస్ నేత వెన్నం రజితారెడ్డి, గోవిందపతి సేవా సమితి ఫౌండర్ పాలా వేణు శ్రీనివాస్, సమన్వయకర్తలు చరణ్ రాజు, వర్కౌట్ మౌనశ్రీ, పాలకుర్తి శివ, చిట్టెమ్మ, యూట్యూబ్ కళాకారులు పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. భారతీయ సంస్కృతి కళలకు మన భారతదేశం పుట్టినిల్లు. అందుకే మహిళలందరికీ రంగవల్లుల కార్యక్రమం నిర్వహించినాము. ఈ కార్యక్రమంలో దాదాపు 70 మంది పార్టిసిపేట్ చేశారండి. అందరూ చాలా బాగా వేశారు. ఇందులో ప్రథమ బహుమతిగా 15,000, ద్వితీయ బహుమతిగా 12,000, తృతీయ బహుమతిగా 10,000 పట్టు చీరలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అధినేతగా మన అడిషనల్ కలెక్టర్ గారు లక్ష్మీకిరణ్ గారు, అలాగే మన ఆర్డీఓ గారు మహేశ్వర్ గారు, అలాగే మన యూట్యూబ్ ఛానల్ తరఫున నవ్వుల రారాజు నంద గారు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని చాలా బాగా విజయవంతం చేశారు. ఇందులో పార్టిసిపేట్ చేసిన మహిళలందరికీ ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ గిఫ్ట్ కూడా ఇచ్చినామండి. కేఎస్ఆర్ ప్రొడక్షన్స్ అండ్ కేఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ 2 ఛానళ్ళ తరఫున ఈ రంగవల్లుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు అన్ని విధాలుగా సహాయం చేశారు నా ఫ్రెండ్ మయూరి శారీ సెంటర్, విద్యానగర్ అండి, ఆరోగ్య హాస్పిటల్ డాక్టర్ లక్ష్మి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో ఇదే కాకుండా మా కేఎస్ఆర్ ప్రొడక్షన్లో ఇప్పటివరకు మేము దాదాపుగా 49 చిత్రాలను నిర్వహించినాము.